శబరిగిరిలో శరణు ఘోషతో మారుమ్రోగాయి. జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప అంటూ మాలాధారులు ఘోషిస్తూ శబరిమలను చేరుకున్న వారు మకర జ్యోతిని చూసి పరవశించిపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. పందాలం నుంచి తీసుకొచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతిచ్చారు. ఆ తర్వాత చీకట్లను తొలగిస్తూ పొన్నాంబల మేడుపై నుంచి 3 సార్లు జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని చూసిన భక్తులు హరిహరసుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణమయ్యప్ప అన్న భక్తుల శరణు ఘోషతో శబరిగిరులు మారుమ్రోగాయి. ఇవాల్టి మకర జ్యోతిని చూసేందుకు నిన్నటి నుంచే లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిగిరులకు తరలివచ్చారు. ఆలయం మొత్తం అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోయింది. నిన్న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఈ రోజు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మంది భక్తులకు పరిమితం చేశారు. ఇక జనవరి 15 నుంచి 18 వరకు ప్రతిరోజు 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతిని కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గించనున్నారు.